ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీపీపీకి సంబంధించి 891 కిచెన్ సర్వీసెస్ కానిస్టేబుల్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 2 సెప్టెంబర్ 2024. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఇస్ 1 అక్టోబర్ 2024తో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. దీనికి మేల్ అండ్ ఫిమేల్ బోత్ ఆరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 697 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడాను 122 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అన్ని కేటగిరీస్లో మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి దీనికి 18 to 25 ఇయర్స్ ఏజ్ అనమాట. 18 నుంచి 25 సంవత్సరాలు 10th క్లాస్ అయితే పాస్ అయ్యి అయితే ఉండాలి. అలాగే ఇక్కడ మనకి ANSQF లెవెల్ 1 ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ ఆర్ కిచెన్కి సంబంధించినటువంటి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ లేదంటే కనుక నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఆర్గనైజేషన్స్లో ఆ యొక్క లెవెల్ 1 ఆఫ్ NSQF కోర్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకొని ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 2 అక్టోబర్ 1999, 1 అక్టోబర్ 2006 అనమాట. దీనికి అదనంగా SC ST OBC వీళ్ళందరికీ కూడాను ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ యూజువల్గా అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా ఫీజు అయితే కనుక SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే లేదు. జనరల్ క్యాండిడేట్స్కి మొత్తం 100 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ గతంలో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ లాగిన్ అని ఉంటుంది. డైరెక్ట్గా లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేయొచ్చు. లేదంటే కనుక ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫస్ట్. ఫ్రెండ్స్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ యూజర్ నేమ్ ID అలాగే ఇక్కడ పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ లేదంటే రిజిస్టర్డ్ హియర్ అని దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ 10th క్లాస్ ప్రకారం మీ యొక్క నేమ్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ మెన్షన్ చేసుకోవాలి. ఈమెయిల్ ID సేమ్ ఈమెయిల్ ID ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. పాస్వర్డ్ వాడు జనరేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి ఇక్కడ మనకి 8 to 16 క్యారెక్టర్స్ మధ్య అప్పర్ కేసు లోయర్ కేసు ఒక నెంబర్ ఒక స్పెషల్ క్యారెక్టర్తో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసి కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ నుంచి మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అట్లాగే సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో ఒకటి మనం చూజ్ చేసుకొని అదైతే ఇక్కడ మనం ఆన్సర్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోతే రెస్టోర్ చేసుకునే పర్పస్ కోసం ఇంకా క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఇక సబ్మిట్ అనే బటన్ ఉంది. దీని మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్ మనం ఇక్కడ లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇదైతే మన డాష్ బోర్డు. ఇక్కడ మన గతంలో పెట్టినటువంటి అప్లికేషన్ హిస్టరీ అయితే వస్తుంది అనమాట. ఇటు సైడ్ డౌన్లోడ్ అప్లికేషన్స్ అని ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ యాక్టివ్ అప్లికేషన్ ఫామ్స్ అనమాట. కింద ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లైవ్ అప్లికేషన్స్ అని ఒక రైట్ సైడ్ కింద అయితే అన్ని వరుసగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్స్ కానిస్టేబుల్ పైనీర్ అలాగే డ్రెస్సర్ వెటర్నరీ అలాగే కెన్నెల్ మ్యాన్ లాస్ట్కి వచ్చేసరికి కిచెన్ సర్వీసెస్ ఉందన్నమాట. ఇది లైవ్లో అయితే ఉంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అగెన్స్ట్ 10/2024 అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్యాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొదట ప్రొఫైల్ డీటెయిల్స్ అన్న దీని మీద క్లిక్ చేసి మొదట ప్రొఫైల్ కంప్లీట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ID మొబైల్ నెంబరు అలాగే ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కంట్రీ ఇవన్నీ వచ్చాయి అనమాట ఆటోమేటిక్గా. ఫ్రెండ్స్ ఇవన్నీ నేను గతంలో ఎంటర్ చేశాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా అయితే వచ్చాయి. మీరైతే ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వస్తుంది. మనం అక్కడ ఎంటర్ చేసాం కాబట్టి రిజిస్ట్రేషన్లో కంట్రీ ఇండియా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట. డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా స్టేట్ మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే ఇంకా టిక్ ఆన్ చేసి ఆటోమేటిక్గా కిందకైతే వచ్చేస్తాయి అనమాట. మీ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. హిందూ ముస్లిం అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ నెక్స్ట్ నోట్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి రావాలి. ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ మీకు ఏదైనా స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు. ఎస్ పెడితే కనుక రిప్రజెంటేటివ్ స్టేట్ కంట్రీనా ఇంకా యూనివర్సిటీ లెవెల్ ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకొని నో పెడితే అవసరమైతే లేదన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి దీని మీద ఓపెన్ చేస్తే మనకి లాస్ట్లో అయితే ఉంటుందన్నమాట. చూసుకోవాలి జాగ్రత్తగా. మెట్రికులేషన్ ఆర్ 10th పాస్ ఫ్రమ్ ఈ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ NSQF లెవెల్ 1 కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ ఆర్ కిచెన్ ఫ్రమ్
నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించినటువంటి 10th క్లాస్ ప్లస్ NSQF లెవెల్ 1 కోర్స్ అయితే కావాలన్నమాట. కంపల్సరీగా 2 కావాలి, 10th క్లాస్ కావాలి, NSQF లెవెల్ 1 కోర్స్ కూడా కావాలన్నమాట. వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. కంపల్సరీగా మీరు ఈ లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే మీకు ఆ పోస్ట్ అనేది అప్లై చేసుకునేదానికి మీకు వస్తుంది అనమాట, లేకపోతే రాదు. సో తప్పనిసరిగా ఈ కోర్సులో మీకు ఇది ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, అలాగే 10th క్లాస్ కూడా ఉండాలి. ఇదైతే మనం తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి. అది ఏ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారో 10th క్లాస్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అందరూ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడ. అలాగే మేటర్ స్టేటస్ మ్యారీడ్, అన్మ్యారీడ్, విడోనా, డైవర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ SC ST UR ఇవి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే సర్వీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి ఇక్కడ ఇవైతే ఉన్నాయేమో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ITBP వాళ్ళైతే తీసుకోవాలి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే తీసుకోవాలి. ఇంకా ప్రైవేట్ PSC అన్ఎంప్లాయిడ్ అయితే ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కనుక మీరు 1989 మధ్య నివసించి ఉంటే ఈ ఆప్షన్ ఉంటాయి ఇక్కడ. అలాగే ఈ యొక్క డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్ కిల్డ్ అనమాట, ఈ యొక్క రైడ్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే తీసుకోవాలి. ఇంకా గుజరాత్ రైడ్స్ విక్టిమ్స్ అయితే ఈ 3 ఆప్షన్. ఈ 3 సంబంధించిన వాళ్ళైతే ఎటువంటి మనకు సంబంధం లేకపోతే వాడితే లాస్ట్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ కిందకి వచ్చేస్తే ఆర్ యూ అండర్ గోయింగ్ ఇంటర్న్షిప్ అంటున్నారు, అయితే అవసరం అయితే లేదు. ఆర్ యూ రిసీవ్డ్ MBB ఇది కూడా మనకు సంబంధం లేదనమాట, సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అంటే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది, మీకు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. 30 to 100 KB మధ్య, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి 50 to 30 KB మధ్య అనమాట. ప్లస్ తర్వాత ఇక్కడ డిక్లేర్ అనేది దీని మీద టిక్ ఆన్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రాపర్గా ఇచ్చిన వాళ్ళకి ఇక్కడ కిచెన్ సర్వీసెస్ జెండర్లకి సంబంధించి జెండర్ బోర్త్ అని వచ్చింది. అప్లై 0 ఫీజ్ అప్లికేషన్ అని వచ్చింది. ఫీజు ఉన్న వాళ్ళు 100 రూపీస్ అయితే వస్తుంది. గ్రీన్ కలర్ బటన్ మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందేమో డిక్లరేషన్ వచ్చింది, ఐ అగ్రీ అనాలి. నెక్స్ట్ అనే బటన్ వచ్చి దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ప్రివ్యూ ఆఫ్ అప్లికేషన్ అనమాట, ప్రీవియస్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, తర్వాత ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని కూడా నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి చేంజెస్ అనేవి అలౌ చేయదనమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని ఈ స్టేజ్లో మీరు బ్యాక్ వెళ్ళి అప్డేట్ అయితే చేసుకొని మోడిఫై చేసుకోవచ్చు. అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ యూఆర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద పేయింగ్ ఫీజ్ అని వచ్చింది. ఎవరికైతే SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఫీజు లేదనమాట, మిగతా వాళ్ళకి 100 రూపీస్ అయితే ఉంటుంది, వాళ్ళకైతే ఫీజు అయితే పే చేసుకోవాలి. లేని వాళ్ళకి ఇట్లాగా యూఆర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ పేయింగ్ ఫీజ్ అని వస్తుంది, అంటే ఫీజు కట్టాల్సిన అవసరం లేదని అర్థం అనమాట. ఐ అగ్రీ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ సబ్మిట్ అనే బటన్ వచ్చి దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ పెట్టిన వాడిని ఇక్కడికైతే వస్తాయన్నమాట. డాష్ బోర్డ్లోకి లాస్ట్గా వచ్చేస్తే ఇక్కడ మనకి కిచెన్ సర్వీసెస్ రెఫరెన్స్ నెంబర్ అనమాట. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇంకా అడ్మిట్ కార్డ్ అని ఉంది, తర్వాత మీరు అడ్మిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి 891 కిచెన్ సర్వీసెస్ కానిస్టేబుల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట.